డిసెంబర్ 14 తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి మండల ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల జారీ ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ లోక్ అదాలత్ మెదక్ కోర్టులో జరిగే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ళ మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఏమైనా కేసులు ఉన్నట్లయితే వాటిని కాంప్రమైజ్ రాజీ చేసుకోవచ్చన్నారు. 1 యాక్సిడెంట్ కేసులు, 2 సివిల్ కేసులు, 3 చీటింగ్ కేసులు, 4 చిట్ ఫండ్ కేసులు, 5 భూ తగాదాలకు సంబంధించిన కేసులు, 6 వివాహ సంబంధానికి సంబంధించిన కేసులు, 7 చిన్న చిన్న దొంగతనం కేసులు, 8 ట్రాఫిక్ చలాన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 9 కుటుంబ తగాదాలు, 10 బ్యాంక్ కేసులు, 11 టెలిఫోన్ కేసులు, 12 కొట్టుకున్న కేసులు, 13 సైబర్ క్రైమ్ కేసులు ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుందామని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారుడు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటి వరకు నార్సింగి మండలంలో 5 కేసులు రాజీ పడ్డారని, 132 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా కట్టించడం జరిగిందని, ఇంకా ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సుప్రీంకోర్టు గారి గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 1 నుంచి 14 వరకు లోక్ అదాలత్ మెదక్ కోర్టులో జరుగుతున్నది. ఇప్పటివరకు మ్యాక్సిమం మన నార్సింగి పిఎస్సి 5 కేసులు కాంప్రమైజ్ అయ్యారు, ప్లస్ 132 డీడీ కేసులు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టించినాం. 14th రోజు కూడా మన నార్సింగి గ్రామ మండల ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఏదైనా మీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉంటే 14th రోజు మన మెదక్ కోర్టుకు హాజరై దాని గురించి పరిష్కరించుకోగలరని అందరి గ్రామ ప్రజలకు, పల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమడియ రాజమార్గం అంటే చాలా చిన్న కేసులు అన్నా కానీ, కొట్టాల కేసులు కానీ, చిన్న దొంగతనం కేసులు అయినా కూడా కాంప్రమైజ్ చేస్తుంది. దానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం.